అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాం వికారాబాద్ వంటలు. చాలా రుచిగా, వెరైటీగా, టేస్టీగా ఉన్నాయి. మరి ఈ రోజు కూడా రెండు చక్కటి వంటల్ని మనకు పరిచయం చేయడానికి వరలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. సో వరలక్ష్మి గారు, ఈ రోజు కూడా మాకు వెరైటీ వంటల్ని పరిచయం చేయబోతున్నారు కదా. ఇంతకీ వికారాబాద్ వరకు వచ్చేసరికి మనం అక్కడ పత్తి గురించి మాట్లాడుకున్నాము, కంది పంటలు ఉంటాయి మాట్లాడుకున్నాము, అండ్ అలాగే చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇవన్నీ కాకుండా స్నాక్స్, స్వీట్స్ దగ్గరకు వచ్చేసరికి స్నాక్స్ చెప్పారు, బజ్జీలని. స్వీట్స్ అయితే ఏం బాగుంటాయండి అక్కడ? గుమ్మడి హల్వా బాగుంటుందండి. గుమ్మడి హల్వా బాగుంటుందా? హల్వా అనగానే మనం క్యారెట్ హల్వా తినుంటాము, అండ్ అలాగే సొరకాయతో హల్వా చేస్తారు, అది బాగుంటుంది. గుమ్మడికాయ అనగానే ఏదో పచ్చళ్ళకి వడియాలకే పెట్టుకుంటారు. వడియాలకి పెట్టుకుంటారు ఎక్కువ, కానీ ఇక్కడ గుమ్మడి హల్వా చేస్తారు. గుమ్మడి హల్వా చాలా వెరైటీగా ఉంది. వికారాబాద్ లో ఇది ఫేమస్ స్వీట్ అంట. మరి గుమ్మడి హల్వాకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. గుమ్మడి హల్వాకి కావలసిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. గుమ్మడికాయ గ్రేట్ చేయాలి. నేను అదే అనుకున్నాను, గుమ్మడికాయతో హల్వా అంటే బాయిల్ చేస్తారా ఏంటి అనుకున్నాను. గ్రేట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి. హల్వాల్లో జీడిపప్పు పడితేనే బాగుంటుంది. సో ఇంట్లో ఇంకా ఏం స్వీట్లు చేస్తారు? వేయండి, నెయ్యి వేయండి, కరిగేలోపు మాట్లాడుకుందాం మనం. కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకుంటాం. జీడిపప్పు వేస్తాం. ఇంకా ఏం స్వీట్లు చేస్తారు ఇంట్లో? స్వీట్స్ అంటే చాలా వెరైటీస్. గులాబ్ జామున్, ఇంకా ఈ సూజీ హల్వా అంటారు, అది సొరకాయ హల్వా, ఇంకా చాలా రకాలు. ఓకే, చాలా రకాలు చేస్తారు. ఇంకా వికారాబాద్ నుంచి మనకి ఇంకా దగ్గరలో ఏం ప్లేసెస్ ఉన్నాయండి చూడటానికి? దగ్గరలో అంటే చిలుకూరు ఉంది కదండి, చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్తాము. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్తాము. ఆ ఏరియా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ బాగుంది, అందులో అన్ని ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కూడా ఆడుకుంటారు, స్విమ్మింగ్ చేయడానికి బాగుంది. మంత్లీ ఒకసారి వెళ్తూ ఉంటాం. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చాలా మంది చిలుకూరు బాలాజీ టెంపుల్ ని విజిట్ చేసుకుని వెళ్తారు. ఆయన్ని వీసా గార్డ్ అని కూడా అంటారు. వీసా ఎవరికైనా రావాలంటే ఆయన మొక్కుంటే వచ్చేస్తుందని అందరూ మొక్కున్నాక 108 ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఆ టెంపుల్ చూడటానికి చిన్నదిగా ఉంటుంది, కానీ ఆ ప్రదక్షిణలు అయితే మాత్రం పెద్ద గ్రూప్ అలా ఏ టైంలో అయినా చేస్తూనే ఉంటారు. పెద్ద గ్రూప్ తిరుగుతూ ఉంటుంది. లెక్క ఎక్కడ మర్చిపోతాము అని ఒక పేపర్ కూడా ఇస్తారు చిన్నపిల్లలకి. అవును, ఒక చుట్టూ తిరిగి ఆ పేపర్ టిక్ పెట్టుకుంటారు. అయితే టిక్ పెట్టుకోవడమే కాదు, మనం ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా గోవింద నామములు చెప్తూ ఉంటారు, మనం రిపీట్ చేయాలి. పంతులు గారు చెప్తూ ఉంటారు, అది నాకు చాలా బాగా నచ్చుతుంది. మామూలుగా చూసుకొని చదవడం కష్టం, కానీ ఆయన మైక్ లో చెప్తూ ఉంటారు, మనం విని రిపీట్ చేస్తుంటే. ఓకే అండి, జీడిపప్పు వేయించి పెట్టేసాం. తర్వాత కొంచెం నెయ్యి వేసి గుమ్మడికాయ తురుము వేయించుకోవాలి. గుమ్మడికాయ తురుము సో గుమ్మడికాయ తురుము వేసేసుకున్నా ఇది వేయించుకోవాలి. పచ్చి అంతా వెళ్ళిపోయే వరకు వాటర్ దాన్ని ఎవాపరేట్ అయిపోద్ది. కానీ వరలక్ష్మి గారు మనకు మంచి స్వీట్ పరిచయం చేస్తున్నారు కదా. గుమ్మడికాయని జనరల్ గా ఇలా హల్వా చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. సొరకాయ చేస్తాం కానీ గుమ్మడికాయ చేయరు. సో ఇక్కడ నుంచి గుమ్మడికాయ తెచ్చుకుంటే కొంచెం పప్పులో, సాంబార్లోకి వేసి కొంచెం హల్వా కోసం కూడా ఉంచుకోండి. మీ పిల్లలకి స్వీట్లు ఇష్టమా? బాబుకేమో స్వీట్స్, పాపకేమో నాన్ వెజ్ స్నాక్స్. ఓకే, సో మీ అబ్బాయి కోసం ఏం స్వీట్లు చేస్తారు? మా అబ్బాయి కోసం సొరకాయ హల్వా, గుమ్మడికాయ హల్వా, ఈ రెండు మామూలు సూజీ హల్వా. ఓకే, అన్ని హల్వాలే. అన్ని హల్వాలు, లడ్డు, గులాబ్ జామున్ ఇలాంటివే తింటాడు. మా బాబుకు చిన్నప్పుడు అయితే అన్నం తినిపించాలంటే కంపల్సరీ స్వీట్ ఉండాలి, ఏదో ఒకటి. ఒక ముద్ద అన్నమే కొంచెం స్వీట్ పెట్టాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు అంటే పెద్దగా అయ్యాడుగా, ఇప్పుడు అంతా తినేసాక కొంచెం స్వీటా?
లేదంటే ఇంకా ఒప్పుకునేవాడు కదా. ఓకే, ఇది కాస్త వేగింది కదండి. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ షుగర్, పంచదార. పంచదార, ఇదే కదా, ఇంకేం పెద్ద లేదు ఇంగ్రీడియంట్. ఇలాచి కొంచెం పౌడర్. మీకు రిలేటివ్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా వికారాబాద్ లో, లేకపోతే ఇంకా హైదరాబాద్ బయట ఊర్లో? హైదరాబాద్ లో ఉన్నారు, బయట ఊర్లో కూడా ఉన్నారు. వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం. ఓకే, ఏ ఊళ్ళో వెళ్తూ ఉంటారు? నిజామాబాద్ వెళ్తూ ఉంటామండి. అక్కడ మా కజిన్స్ ఉంటారు, కలిసి బాసర వెళ్తూ ఉంటాం. ఓకే, బాసర టెంపుల్ చాలా బాసర సరస్వతి మాత టెంపుల్ కి వెళ్తూ ఉంటాం. ఓకే, సో అందరూ ఇక్కడే తెలంగాణనే? తెలంగాణనే అందరూ. ఇది చూడండి దగ్గరగా అయింది కదా, కొంచెం అవ్వాలా? కొంచెం అయితే చిన్న బ్రేక్ తీసేసుకుంది. బాగా ఫ్రై అయిపోయిందండి. మరి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి లాస్ట్ కి. యాలకుల పొడి. యాలకుల పొడి ఇంకొంచెం వేద్దామా? బాగుంటుంది కదా, స్మెల్ బాగా వస్తుంది. వేయండి. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి, అయిపోయింది. జీడిపప్పు వేయండి. అంతే కదండి? అంతే. గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గుమ్మడికాయ హల్వాకి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ 1, పంచదార 1 కప్పు, నెయ్యి 1 కప్పు, కాజు కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్. గుమ్మడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కాస్త నెయ్యి వేసి గుమ్మడికాయ తురుము బాగా వేయించి ఆ తరువాత పంచదార వేసి యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని దగ్గర పడేదాకా వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ హల్వా రెడీ. గుమ్మడికాయ హల్వాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దామా అండి? చాలా 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 బాగుంది. మామూలుగానే చాలా బాగుంది. గుమ్మడికాయ కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, టేస్ట్. మనం ఏదైనా కూరల్లో ఉన్నప్పుడు కూడా తీదనం అన్నది అనిపిస్తుంది మనకి. అందుకే అది హల్వాకి బాగా సూట్ అయింది. అండ్ మీరు పంచదార కూడా ఓన్లీ 2 స్పూన్లే వేశారు, అయినా తీయగా ఉంది. చాలా బాగుంది. మామూలుగా ఆ వెజిటబుల్ కి కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా స్వీట్నెస్ అన్నది తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే ఎప్పుడైనా ఎవరైనా చేసి ఉంటారో లేదో కూడా తెలీదు. గుమ్మడికాయ హల్వా వికారాబాద్ లో చాలా ఫేమస్ అంట. చాలా బాగా చేశారు వరలక్ష్మి గారు. సో నెక్స్ట్ ఏం పరిచయం చేస్తున్నారు మాకు? మునగాకు లివర్ ఫ్రై. ఎవరు లివర్ అండి? చికెనా? చికెన్ లివరా? చికెన్ లివర్. ఓకే, అంటే మటన్ లివర్ కూడా చాలా మంది తింటారు, అందుకే అడిగాను. ఓకే, నెక్స్ట్ రెసిపీ మునగాకు లివర్ ఫ్రై అంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మునగాకు లివర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చికెన్ లివర్. చికెన్ లివర్ ఇప్పుడు కూడా ఫ్రెష్గా వండుకోవాలి కదా, తెచ్చి తేవగానే ఫ్రిడ్జ్ లో పెట్టేసి 2-3 రోజుల నుంచి బాగుండదు కదా, స్మెల్ వచ్చేస్తుంది. మామూలుగానే దానికి కొంచెం స్మెల్ వస్తుంది, అందుకే ఎక్కువ చాలా మంది ఫ్రై చేస్తారు అనుకుంటా. అదే కర్రీలో వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది, ఫ్రైలో అయితే బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకున్నా. కానీ మునగాకుతో ఏం కాంబినేషన్ అండి? జనరల్ గా మునగాకు అనగానే పప్పులో వేస్తారు, లేకపోతే ఇంకేదైనా కర్రీలో వేస్తారు. కానీ లివర్ అనగానే ఓన్లీ లివర్ ఫ్రై చేస్తారు. కానీ మీరు ఏంటో వెరైటీగా మునగాకుతో చేస్తున్నారు. శనగపప్పులు, పచ్చిశనగపప్పు, ఆవాలు,
తర్వాత ఎండుమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఓకే, కొంచెము వెల్లుల్లిపాయ తరిగి చిన్న చిన్న ముక్కలు, ఓకే. తర్వాత ఏం వేసుకోవాలండి? కరివేపాకు, వేయండి. ఇది మినపప్పు, గుండు పప్పు. తర్వాత ఏం వేస్తున్నారు? కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొద్దిగా హింగ్, ఇప్పుడు లివర్, ఇది బాగా ఫ్రై అవ్వాలి కదండి? బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే స్మెల్ వచ్చేసి. అవును, ఏమాత్రం బద్దకించకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారం అంటూ సెపరేట్గా ఏమి వేయమా అండి? అంటే ఈ పచ్చిమిరపకాయ, ఈ పచ్చిమిర్చి, ఆ ఎండుమిర్చి ఉన్నాయి కదా, అది సరిపోతుంది. ఓకే, మూత పెట్టవలసిన లే కదా? లేదు, వద్దు. మరి ఇలా నార్మల్గా ఫ్రై అవ్వాలి. ఓకే. సో అయితే మీరు దుబాయ్ వెళ్ళక ముందు పుట్టింది పెరిగింది అంతా తెలంగాణేనా మీది? తెలంగాణ. ఓకే. సో అందుకే తెలంగాణలోనే ఉండిపోయి పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదా? అంటే నా పెళ్లి తొందరగా అయిపోయింది 10th లోనే, అప్పుడు దుబాయ్ వెళ్ళిపోయాను. అప్పుడు వెళ్ళారు. దుబాయ్ అంత డెవలప్డ్ కాదు కదా? అప్పుడు అంత డెవలప్డ్ కాదు, కానీ ఇప్పుడైతే చాలా డెవలప్డ్. చూసారా ఇంకా ఏమైనా అక్కడ దగ్గరలో ఉన్న? మస్కట్కి వెళ్ళాము. మస్కట్ చాలా బాగుంటుంది. మస్కట్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది, దీని తర్వాత ఏమీ ఉండదు అనిపిస్తుంది మనకి. వెళ్ళేసరికి మళ్ళీ ఒక అందమైన సిటీ ఉంటుంది మళ్ళీ. ఓకే, చాలా బాగుంటుంది, ట్విస్ట్ గా ఉంటుంది. అంటే దీని తర్వాత ఏముంటుందో ఏమో అని ఇట్లా మనకు అనిపిస్తుంది కదా. మంచి సిటీ ఉంటుంది, మళ్ళీ సముద్రం వస్తుంది, చాలా అందంగా సముద్రం బ్యూటిఫుల్ గా బ్లూ కలర్ లో కనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. సో అవన్నీ తిరిగేశారు. చూడండి, ఫ్రై అయిందా? సరిపోద్దా ఇంకా అవ్వాలా? ఇప్పుడు మునగాకు వేస్తాం. మునగాకు హెల్దీ, కొంచెం చేదు ఉంటుంది అంటారు, కానీ ఇలా మనం ఫ్రై చేసి తింటే చేదు ఉండదు. అవునండి. సో వికారాబాద్లో చాలా వెరైటీగా చేస్తారండి వంట. చాలా వెరైటీ వంటకాలు. మీకు వికారాబాద్ నుంచి సిటీ అనగానే కొంచెం అంటే ఒక 45 minutes వరకు డ్రైవ్ పడుతుంది కదా? ఎప్పుడైనా బోర్ కొడుతుందా మీకు? లేదండి, ఎందుకంటే అక్కడ చూడడానికి చాలా ఉన్నాయి కదా. అంతే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఇవన్నీ దగ్గర కదా మీకు? గచ్చిబౌలి దగ్గరే. తగినంత ఉప్పు, ఇంతేనండి. ఆకు ఇంకా వేగాల? ఇంకా వేగాలి, ఇంకా పచ్చిగా కనిపిస్తుంది. సో మరి మీ పిల్లలకి కాలేజ్ అది దూరం కాదా వికారాబాద్ నుంచి? లేదండి, బస్ ఉంది కదా, బస్ ఫెసిలిటీ ఉంది. చూడండి, సరిపోతుందా? ఇంకా వేగాల? ఇంకా కొంచెం వేగాలి. అంటే ఆకు ఇప్పుడే వేసాం కదా, లివర్ ఫ్రై అయిపోయింది, ఆకు ఇప్పుడు వేసాం, పచ్చిగా ఉంటుంది. కాకపోతే ముందు ఆకు వేసేస్తే మరీ నల్లగా అయిపోతుంది, లివర్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా సౌండ్ వస్తుందంటే ఇంకా పచ్చిగా ఉంది. కరెక్ట్. చూడండి, కలుపుతారా? మరి మీ ఇంట్లో 4 members కి ఒకటే టేస్ట్ అంటే అందరూ
ఒక డిష్ ని ఇష్టపడతారా? లేదండి, వెరైటీలు చేయాలా? రెడీ ఒకరికి ఒక్కొక్కటి. అవునా, ఎవరిద్దరికి మ్యాచ్ కాదా? మ్యాచ్ అవ్వదు. ఓకే. లేదంటే మమ్మీ తమ్ముడికి ఇష్టమైనవి చేసిందని పాప అంటుంది, లేదంటే అక్కకి ఇష్టమైనవి చేసిందని బాబు అంటాడు. ఓకే, మీ అమ్మాయి పెద్దదా? అందుకనే సరే ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి చేసి పెడుతుంది. పాప ఈ మధ్యలో మీ హస్బెండ్ అనుకుంటారేమో ఆల్రెడీ మా ఆవిడ అలసిపోయింది, ఇద్దరు పిల్లలకి 2 వంటలు వండి నేను అడగడం ఎందుకని అడ్జస్ట్ అవుతారేమో. ఎందుకు, ఆ 2 ఉంటాయిగా, 2 కలిపి తినేస్తారు. ఆపేనా అండి? సరిపోయింది. ఆ స్పూన్ ఇచ్చేసి. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కొత్తిమీర వేయాల్సిన అవసరం కూడా లేదు. జనరల్ గా కొత్తిమీర వేస్తాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మునగాకు లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మునగాకు లివర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, చికెన్ లివర్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు కొద్దిగా, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, నూనె 4 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. మునగాకు లివర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసి, నూనె వేడెక్కాక పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మినపప్పు, పసుపు, ఇంగువ వేసి వేయించి తరువాత చికెన్ లివర్ వేసి బాగా వేయించుకొని మునగాకు తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మునగాకు లివర్ ఫ్రై రెడీ. మునగాకు లివర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దామా అండి? పోపు బాగుంది, లివర్ బాగా ఫ్రై అయింది, మునగాకు చేదుగా లేదు. అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా, మునగాకు చేదుగా ఉంటుంది. లేదు, ఇందులో చాలా బాగా మిక్స్ అయిపోయి అది లివర్కి పట్టేస్తే లివర్ కూడా చేదుగా అయిపోతుందని అస్సలు లేదు. దాన్ని వేరే టేస్ట్, దీన్ని వేరే టేస్ట్. బాగుంది, క్రంచీగా ఉంది, 2 కలిసి బాగుంది, బాగా ఫ్రై అయింది. ఇంతకన్నా ఎక్కువ మనం లివర్ ని ఫ్రై చేస్తే మాడు వాసన వచ్చేసింది, చేదు వస్తుంది. సో చాలా బాగుందండి, సూపర్ టేస్టీగా ఉంది. మరి వాళ్ళ పరిచయం చేసిన 2 వంటల్లోని హల్వా అయితే గుమ్మడికాయ హల్వా అదిరిపోయిందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ లివర్ ఫ్రై కూడా మునగాకుతో బాగుంది. చాలా మంది ఇష్టంగా లివర్ ఫ్రై తింటారు, మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ. సరే కదండి, వాళ్ళ 2 వికారాబాద్ వంటలు చాలా చాలా రుచిగా ఉన్నాయి అండ్ డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. మరి కొత్త రుచులు మీరు ట్రై చేయండి. రేపు కూడా మంచి వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.